ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహిస్తున్న వారాహి నవరాత్రుల ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు మంగళవారం ఉదయం అమ్మవారు శ్రీ మహావారాహి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహావారాహి తల్లికి భక్తులు జలాభిషేకం నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో పీటలపై కూర్చున్న దంపతులు ఆలయ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిషేక పూజ, గణపతి పూజ, శ్రీచక్రానికి మహావారాహి అమ్మవారి కుంకుమ పూజ, లలిత సహస్రనామ పారాయణం వంటి విశేష పూజల్ని వేద పండితులు భక్తుల చేత నిర్వహింపజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు దేవస్థానానికి తరలివచ్చి మహావారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. దర్శి గ్రామ ప్రజలకు, భక్త మహాశయులకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పోలేరమ్మ తల్లి ఆలయంలో గత 7 రోజులుగా అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు 7వ రోజు చేరుకున్నాము. 7వ రోజుకి ఈరోజు అమ్మవారు మహావారాహి అమ్మవారి అవతారంతో కొలువయి భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఎప్పట్లాగే యథావిధిగా గ్రామస్తులంతా వచ్చి లోపల అమ్మవారికి పోలేరమ్మ తల్లికి జలాదివాసం నిర్వహించారు. అనంతరం ఇక్కడ వారాహి అమ్మవారి దగ్గరకు వచ్చి కూర్చొని గణపతి పూజ, కలశ ప్రతిష్టాపన, తర్వాత అభిషేకం, వారాహి అమ్మవారి అభిషేకము, సహస్రనామ కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు. సాయంత్రం హోమ కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు ఈ మహావారాహి అమ్మవారిని కొలుచుకున్నందువల్ల ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఉద్యోగాల్లో ఆటంకాలు ఉన్నవాళ్ళు, పెళ్ళిళ్ళు జరగటం ఆలస్యం అవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా అన్యోన్యత లోపించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల్లో కూర్చొని ఈ పూజ నిర్వహించుకున్నందువల్ల సత్వర ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇంకా 2 రోజులకు వచ్చేసాము. మిగతా రేపు ఎల్లుండి మాత్రమే. ఈ 2 రోజుల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేసి అమ్మవారి కృపకు పాత్రులై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఉదయ్ టీవీ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు.